ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం గురించండి. ఈ హోమానికి టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి, ఈ హోమం ఎక్కడ జరుగుతుంది అనేది చెప్తానండి. ఈ హోమం అలిపిరి దగ్గర సప్త గోప్రదక్షిణశాల ఉంది కదండి, అక్కడే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం నిర్వహిస్తారు. దీనికి టికెట్స్ రోజుకి 200 టికెట్స్ ఇస్తారు. ఆన్లైన్లో 150 టికెట్స్, ఆఫ్లైన్లో 50 టికెట్స్ ఇస్తారండి. ఈ టికెట్స్ నెల రోజుల ముందే బుక్ చేసుకోవాలి. ఒక టికెట్ పైన ఇద్దరు వెళ్ళొచ్చు. భార్యాభర్తలనే కాదండి, ఎవరైనా ఇద్దరు వెళ్ళొచ్చు. మీ పిల్లలు 12 సంవత్సరాల లోపు పిల్లలైతే టికెట్ అవసరం లేదండి. ఒక టికెట్ కాస్ట్ 1600. అది ఎలాగో అంటే హోమానికి ఇద్దరికి 1000 రూపీస్, దర్శనానికి 600 రూపీస్ అన్నమాట. హోమం పూర్తయిన తరువాత మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 11 గంటల లోపు దర్శనానికి వెళ్ళాలి. హోమం దగ్గరకు ఉదయం 8:30 కల్లా వెళ్ళాలండి. సాంప్రదాయ దుస్తులనే ధరించాలి. అక్కడ టీటీడీ సిబ్బంది టికెట్ చెక్ చేసి లోపలికి పంపిస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ అర్చకులు మనకి అక్షింతలు, పువ్వులు ఇచ్చి సంకల్పం చేయిస్తారు. త్రికరణ శుద్ధిగా స్వామివారికి ఎలా నమస్కరించాలో తెలియజేస్తారు. మేమైతే టికెట్స్ తీసుకున్నప్పుడు మే 27ని టికెట్స్ రిలీజ్ చేశారండి. మేము జూన్ 3కి బుక్ చేసుకున్నాం. ఈ టికెట్స్ టీటీడీ వెబ్సైట్లోకి వెళ్ళి తీసుకోవాలి. మేము వెళ్ళినప్పుడు హోమం మొదలు కావడానికి 1 గంట పడుతుంది అని టీటీడీ సిబ్బంది చెప్పడంతో అలిపిరికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కపిలతీర్థం వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ హోమం జరిగే ప్రదేశానికి వచ్చేసామండి. హోమం మొదలు కాబోయే ముందు అర్చకులు గణపతి పూజ, విక్షక్స్వేన పూజ, పుణ్యాహవచనం, సద్యోంకురార్పణ, శ్రీ వెంకటేశ్వరునికి రక్షాస్తోత్రం, హారతి ఇవన్నీ పూర్తయిన తరువాత హోమం నిర్వహించారండి. పూజ హోమం 11 గంటలకల్లా పూర్తయింది. హోమం పూర్తయిన తరువాత అర్చకులు హోమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి స్వామివారి పాదాల చెంత ఉంచిన దీక్షా కంకణం ఇచ్చారండి. హోమతిలకనజారణ కూడా చేశారండి. తీర్థం ఇచ్చి సటగోపం పెట్టి కలిసిలో ఉంచిన నీళ్లను తలపై చల్లి అక్షింతలు వేసి ప్రసాద వితరణ కూడా చేశారండి. ఇవన్నీ అయిన తరువాత టీటీడీ సిబ్బంది మన టికెట్పై స్టాంప్ వేసి సంతకం పెట్టారు. టికెట్ పైన స్టాంప్, సంతకం లేకపోతే దర్శనానికి అనుమతించరండి. ఇక్కడ మన టికెట్పై సంతకం, స్టాంప్ చేయించుకున్న తర్వాత కొండపైకి వెళ్ళి ఏటీసీ కార్ పార్కింగ్ దగ్గరికి వెళితే అక్కడ 300 రూపీస్ దర్శనం లైన్లోకి వెళ్ళొచ్చు. హోమం చేయించుకున్నాం కదా, తలనీలాలు ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనే సందేహం వస్తుందండి. అక్కడ అర్చకులు తలనీలాలు ఇవ్వచ్చని చెప్పారండి. పరిపూర్ణ కృపా కటాక్ష ప్రసాద సిద్ధ్యర్థం